ఇక్కడ బాగుంటుంది. అయ్యా కూర్చోడం తీసుకున్నాం క్రికెట్ వెల్కమ్ నుంచి టీము ముఖ్య ప్లేయర్ జగదీష్ యాదవ్ మొన్న అనుకోకుండా ఒక డేస్ బ్యాక్ ఆటో యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సో మాకు తను లోటు, మంచి స్నేహితుడు, అందరితో రెస్పెక్ట్గా మాట్లాడతాడు, చాలా హ్యాపీనెస్ ఇస్తాడు, అందరితో హ్యాపీగా ఉంటాడు. అలాంటిది అనుకోకుండా తను ఇలా చనిపోవడం మా టీంకి చాలా బాధాకరం. సో మేము అతన్ని ఎప్పుడూ మర్చిపోలేము. ఆ విధంగా మేము ఇలాగే దీన్ని ప్రతి ఇయర్కి ఇలాగా దీని నుంచి పేదవాళ్ళకి భోజనం పెట్టాలని మేము మనస్ఫూర్తిగా మా వెల్ఫేర్ అసోసియేషన్ కోరుతుంది. అలాగే మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు వర్మ గారు కూడా కొంచెం సాంబూర్ చెప్పాలని అందరికీ నమస్కారం అండి. ఇది మాది ఎంఎస్కేఆర్ క్రికెట్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి. దానికి కెప్టెన్గా రాజేష్ యాదవ్ గారు ఉంది. ఈయనకి ఒక టీం ఉంది, పెద్ద టీము, ఎంఎస్కేఆర్ క్రికెట్ టీము. అందులో ఒక ముఖ్యమైన వ్యక్తి జగదీష్ యాదవ్ అనే ఆయన అనుకోకుండా ఆటో మీద వెళ్తూ యాక్సిడెంట్గా దుర్మరణం చెందారండి. అది చాలా బాధాకరం. ఆయనని అందరూ కలిపి సాల్యూట్ మీ అందరూ ప్రతి సంవత్సరం ఆయనకి పేదవాళ్ళందరికీ ఒక గిఫ్ట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తామని ప్రతి సంవత్సరం. ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన మంచి ప్లేయర్ కూడా. ఆయనకి చిన్న వయసులోనే ఇలా చనిపోవడం చాలా బాధాకరం అండి. దానికి అంటూ మా ఎంఎస్కేఆర్ క్రికెట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఆయనకి సానుభూతి తెలుపుతూ మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఈ రాజేష్ యాదవ్ గారు దీనికి అంతా ఫుడ్ అది డిస్ట్రిబ్యూట్ చేయడం, ఆయన ఫ్యామిలీ కూడా తెలియాలి. అది చిన్న పేద ఫ్యామిలీ అండి. ఎప్పుడూ ముందు నుంచి ఆయన ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఆ ప్రోత్సాహం వల్ల చాలా బాగా ఆడటం, ఆయనకి ఎప్పటికప్పుడు ఏదైనా గిఫ్ట్ పరంగా అన్ని విధాలుగా ఆదుకున్నారండి. ఇప్పుడు అనుకోకుండా చనిపోవడంతో ఆయన చాలా బాధతో ఇప్పుడు ఈసారి నుంచి ప్రతి సంవత్సరం ఏదో చేయాలని, ఆయనకి మంచి వ్యక్తి కాబట్టి, ఆయన మంచి ప్లేయర్ కాబట్టి ఆయన కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మేము ఎంఎస్కేఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ఈ కార్యక్రమం చేయాలి. ఆయన చనిపోయి 11 రోజులు అవుతుంది. ఆ సందర్భంగా మీరు ఫుడ్ తీసుకుంటారు. ముందు రోజు 10వ రోజు మేము చేస్తాం, 11వ రోజు వాళ్ళ ఇంటి దగ్గర ఇంకో కార్యక్రమం చేస్తాం.